ఇప్పుడు చింత రాజశేఖర్ గారు లండన్లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ విజన్ ఉంటేనే అభివృద్ధి 1,03,000 కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నాము, అదేవిధంగా 83,000 ఉద్యోగాలు కూడా తీసుకొస్తున్నాము అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. ఆ పెట్టుబడులు ఏంటో మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. 22,976 కోట్లతో ఇండి చిప్ సెమీకండక్టర్ ప్లాంట్ తీసుకొస్తున్నాం. 2,171 కోట్ల పెట్టుబడికి రహేజా ప్రతిపాదన. అల్లూరు జిల్లాలో నవయుగ పంప్ స్టోరేజ్ ప్లాంట్ విస్తరణ. విజయనగరంలో 8,570 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంటు ప్రతిపాదన. ఈ పెట్టుబడులు నమ్మొచ్చంటారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోతే పరిశ్రమలన్నీ తెలంగాణలో ఉండిపోయినాయి. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు కావాలంటే పారిశ్రామికవేత్తలకి ఇన్సెంటివ్స్ అంటే ప్రత్యేక హోదా అనే ఇన్సెంటివ్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ వచ్చి వాళ్ళు పెట్టుబడులు పెడతారని ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినారు. అది ఇస్తే ఈయన ఎక్కడికి లండన్ కింద తిరగాల్సిన అవసరం లేదు. కూర్చున్న దగ్గర అందరూ వచ్చి ఈయన దగ్గర పెట్టుబడులు పెడతారు. అటువంటి ప్రత్యేక హోదా వద్దని రాసిచ్చిన వినాశకారి చంద్రబాబు నాయుడు. విజనరీ కాదు, వినాశకారి. ఆంధ్రప్రదేశ్ పాలిట వినాశకారి చంద్రబాబు నాయుడు. ఆయన వచ్చి ఏదో తీసుకొస్తారంటే ఎట్లా నమ్ముతారండి? ఆంధ్రప్రదేశ్ నాశనానికి సంతకం పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజీ చాలా రాసిచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ వినాశనానికి సంతకం పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. క్వాంటమ్ వ్యాలీ తీసుకొచ్చారు, ఏమి రావండి అవన్నీ అవన్నీ చంద్రబాబు నాయుడు వల్ల ఏం రావు. సిలికాన్ వ్యాలీ తీసుకొచ్చారు, గూగుల్ తీసుకొచ్చారు, ఏఐ తీసుకొచ్చారు, డేటా సెంటర్లు తీసుకొస్తున్నారు కదా సార్. నాకు ఒక కమలం పువ్వు ఇస్తే చెవులో పెట్టుకుంటా, మాట్లాడు, నాకు చెప్పండి అప్పుడు. ఎందుకండి? ఇంతకుముందు అంటే చెవులో క్యాబేజీ పెట్టుకున్నాను, కానీ ఈయన బీజేపీతో పొత్తు పెట్టుకోండి కదా, చెవులో కమలం పువ్వు పెడుతున్నాడు. నరేంద్ర మోడీ మాటలు, పవన్ కళ్యాణ్ మాటలు గాల్లో మాటలే. ఆయన 2014 ముందర ఏమేం చెప్పినాడు మనకి? 2015లోనే కళ్ళు తెరిచిన నరేంద్ర మోడీ విషయంలో ఎప్పుడైతే ప్రత్యేక హోదా ఇవ్వడం అని చెప్పిండో ఈయన నంబర్ 1 దగాకోరు, మోసగాడు, నయవంచకుడు, నమ్మక ద్రోహి అని 2015లోనే నేను కళ్ళు తెరిచిన. ఇంకా చాలా మంది కళ్ళు తెరవాలా. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ దేశంలోనే మొదటిసారిగా అమరావతిలో ప్రవేశపెడుతున్నారు. అమెరికా వచ్చి నిర్మాణం అయ్యి ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి ఎంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత మాట్లాడండి చంద్రబాబు నాయుడు మాటలు. ఈ గాల్లో మాటలు చాలా విన్నాము. నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ ఒకటే, చంద్రబాబు నాయుడు సారీ. అంటే కంప్యూటర్ నిర్మాణంతో పాటు డేటా సెంటర్లు, ఆయన చెవులోకి రక్తాలు వస్తాయి స్వామి. ఆయన మాటలు నమ్మి విసిగిపోయినానబ్బా నేను. హైదరాబాద్ ని క్రియేట్ చేశారు కదా సార్, సైబరాబాద్ ని. చార్మినార్, గోల్కొండ, వీళ్ళందరూ లేదు చంద్రబాబు నాయుడు. అసలు ఎన్టీ రామారావు కొంటే తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతనే హైదరాబాద్ డెవలప్ అయింది. ఆయన ఏమంటాడు? మైక్రోసాఫ్ట్ నేనే తెచ్చినాను, నేను తెచ్చిన మైక్రోసాఫ్ట్ లో సత్య నాదెల్లా చదివినాడు అంటాడు. సెల్ ఫోన్ నేనే కనిపెట్టినా అంటాడు. తిరుమలని నేనే కనిపెట్టినా, నేనే డెవలప్ చేసినా అంటాడు. శ్రీకృష్ణదేవరాయలు బాయ్ అన్ని నేనే అంటాడు. ఇప్పుడు కొత్తగా లోకేష్ అన్ని నిన్న టీవీ సాంబమూర్తి ఆయన ఏమంటున్నాడు? మహిళా జట్టుకు స్ఫూర్తి అంట. మరి హాకీ జట్టు కూడా తీసుకోమనండి, ఆదర్శం తీసుకోరట. అదే మహిళా హాకీ టీం ని తీసుకోమనండి. లోకేష్ ని ఆదర్శం తీసుకున్నారు కాబట్టి ప్రపంచ కప్ లో అదే ఇట్లే ఉంటుంది. మరి సిగ్గన్నా ఉండాలా మాట్లాడడానికి. ముఖంలో చూసుకుంటే ముఖం మీద అద్దం ఉమ్మేస్తుంది. ఇలా మీద వీళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళ ఓన్ ప్రతిబింబము అద్దంలో చూసుకుంటే మొహం మీద ఉమ్మేస్తుంది. అది నికృష్టుడా ఎన్ని అబద్ధాలా అని. విశాఖలో కూడా సమ్మిట్ జరుగుతుంది కదా, పెట్టుబడిదారులు సమ్మిట్. చూద్దాం. అటువంటి సమ్మిట్లు చాలా చేశాడు చంద్రబాబు నాయుడు. సమ్మిట్లతో కాదబ్బా, ఏం వచ్చింది, ఏం గ్రౌండ్ అయినాయి, ఏమి ప్రొడక్షన్ స్టార్ట్ అయినాయి, ఎంతమంది ఎంప్లాయ్మెంట్స్ వచ్చినాయి, అది లెక్క. వైసీపీకి కూటమికి ఇదే తేడా అంటారా? ఇదే తేడా. వాళ్ళు పెట్టుబడులు తీసుకురాలి, వీళ్ళు తీసుకొస్తున్నారు, అంతేనా? ఎవరు? వీళ్ళు పెట్టుబడులు తీసుకురాకపోయినా కానీ తీసుకొచ్చినామని చెప్పుకుంటారు. ఆయన తీసుకొచ్చింది కూడా చెప్పుకోవడం చేత కాదు జగన్మోహన్ రెడ్డికి. లెక్కలు తీయండి, జీడిపి, స్టేట్ జీడిపి అప్పుడు ఎంత ర్యాంక్ ఉంది, అన్ని స్టాటిస్టిక్స్ తీయండి అబ్బా. ఇవన్నీ ఎందుకు? లెక్కలు తీసి మాట్లాడండి, డేటాతో మాట్లాడండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.